శ్రీమాత్రే నమః. మిథున రాశి వారికి 2026 ఉగాది తర్వాత జాతక ఫలితాలు. 2026 మార్చి 19న వచ్చిన శ్రీ పరాభవనామ సంవత్సరంలో మిథున రాశి వారి భవిష్యత్తు ఎలా ఉండబోతుంది? ఈ కొత్త ఏడాదిలో మారబోతున్న గ్రహగతులు మీ జీవితాల్లో ఎలాంటి మార్పులు తీసుకురాబోతున్నాయి? అదృష్టం వరిస్తుందా లేక ఊహించిన సవాళ్లు ఎదురవుతాయా? ముఖ్యంగా ఆదాయ వ్యయాలు, రాజపూజ్య అవమానాలు లెక్కలు ఏం చెబుతున్నాయి? ఇవన్నీ ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా అందరూ ఈ వీడియోకి లైక్ చేసి ఓం నమఃశివాయ అని కామెంట్ చేయండి. ఈ నూతన సంవత్సరంలో మిథున రాశి వారికి వార్షిక పంచాంగ గణాంకాలను నిశితంగా పరిశీలిస్తే ఆదాయం 8 గాను, వ్యయం 11 గాను ఉంది. అలాగే సమాజంలో గౌరవ మర్యాదలను సూచించే రాజపూజ్యం కేవలం 1గా ఉంది. అవమానం ఏకంగా 7గా గోచరిస్తుంది. ఈ ప్రతికూల గణాంకాలను చూసి మీరు ఏమాత్రం ఆందోళన చెందాల్సిన పనిలేదు. ఎందుకంటే జ్యోతిష్య శాస్త్రంలో ఈ సంఖ్యల కంటే గ్రహాల అనుకూలతే మనిషి జీవితాన్ని ఎక్కువగా శాసిస్తుంది. ఈ ఏడాది గ్రహాల కదలికలు మీకు ఊహించని అద్భుతమైన అవకాశాలను తీసుకురాబోతున్నాయి. ముఖ్యంగా ఈ ఏడాది ప్రారంభం నుండి మే లేదా జూన్ మాసం వరకు దేవగురువు బృహస్పతి మీ జన్మరాశిలోనే సంచరించడం వల్ల మీరు తీసుకునే నిర్ణయాల్లో కొంత గందరగోళం, ఏ పని మొదలుపెట్టినా తీవ్రమైన మానసిక ఒత్తిడి ఎదుర్కోవటం జరుగుతుంది. కానీ జూన్ తర్వాత దైవ బలం మీ పక్షాన నిలవబోతుంది. గురు భగవానుడు మీ రాశి నుండి ధన కుటుంబ వాక్స్థానమైన ద్వితీయ స్థానంలోకి అంటే కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తాడు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కర్కాటకం గురువుకు అత్యంత బలమైన ఉచ్చ క్షేత్రం. అప్పటి వరకు మీరు పడిన మానసిక వేదన, ఆర్థిక ఇబ్బందులు అన్నీ ఒక్కసారిగా తొలగిపోయి మీ ధనస్థానంలో వచ్చే స్థితిలో ఉన్న గురువు సాక్షాత్తు లక్ష్మీ కటాక్షాన్ని సిద్ధింపచేస్తాడు. రాజపూజ్యం 1, అవమానం 7 ఉన్నప్పటికీ ఈ ఉచ్చ గురువు మీ వాక్కుకు అద్భుతమైన బలాన్ని ఇచ్చి మీ మీద పడిన నిందను తొలగించి విశేషమైన ధనలాభాన్ని చేకూర్చే అద్భుతమైన యోగాన్ని మీకు అందించబోతున్నాడు. ఇక ఆర్థిక పరమైన విషయాలను మరింత నిష్టంగా గమనిస్తే ఈ ఏడాది మీకు వ్యయం 11గా ఉన్నందున రాబడికి మించిన ఖర్చులు మీ కళ్ళ ముందే కనిపిస్తాయి. ముఖ్యంగా అనవసరమైన విలాసాలకు, ఆడంబరాలకు, కుటుంబంలో ఊహించని ఖర్చులకు లేదా అనవసర ప్రయాణాలకు చేతిలోని డబ్బు నెలలాగా ఖర్చు అయ్యే ప్రమాదం పొంచి ఉంది. కాబట్టి రూపాయి ఖర్చు చేసే ముందు 1కి 2 సార్లు ఆలోచించడం అత్యంత ఆవశ్యకం. అయితే ఇక్కడే మీకు ఒక గొప్ప శుభ పరిణామం కూడా దాగి ఉంది. మీ గోచారంలో 11వ స్థానమైన లాభస్థానంలో కర్మకారకుడైన శని భగవానుడు సంచారం మీకు ఒక అవేద్యమైన శ్రీరామ రక్షగా నిలవబోతుంది. జ్యోతిష్య శాస్త్రంలో ఏకాదశి శని అత్యంత యోగకారకుడు. దీనివల్ల ఒక పక్క ఖర్చులు మిమ్మల్ని భయపెడుతున్న లాభస్థానంలో ఉన్న శనిదేవుని దయ వల్ల మీరు పడే కష్టానికి చిందించే చెమటకు తగిన ప్రతిఫలం కాస్త ఆలస్యంగా అయినా సరే ఖచ్చితంగా మీ చేతికి అందుతుంది. ఎప్పటి నుంచో ఆగిపోయిన పాత బాకీలు తిరిగి వస్తాయి. అనుకున్న మొండి బకాయిలు కూడా అనూహ్యంగా మీకు తిరిగి వస్తాయి. కానీ సామాజిక జీవితంలో మరియు బంధుమిత్రుల వ్యవహారాల్లో మాత్రం మీరు అడుగడుగున అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే రాజపూజ్యం 1 మరియు అవమానం ఏకంగా 7గా ఉన్నందున మీరు ఎంత నిస్వార్థంగా మంచి చేసినా దానిని ఇతరులు వక్రీకరించి తప్పుగా అర్థం చేసుకునే విపత్కర పరిస్థితులు తలెత్తవచ్చు. మీరు ఏదో సహాయం చేయబోతే అది మీ మెడకే చుట్టుకునే ప్రమాదం ఉంది. కాబట్టి ఈ పరాభవనామ సంవత్సరంలో ఎవరికీ మధ్య వర్తిత్వాలు చేయవద్దు. అలాగే ముఖ్యంగా ఆర్థిక లావాదేవీల్లో ఎవరికీ హామీలు అస్సలు ఉండవద్దు. ఇతరుల వివాదాల్లో తలదూర్చకుండా మీ పని మీరు చేసుకుంటూ మౌనంగా ఉండటమే మీ గౌరవాన్ని, మానసిక ప్రశాంతతను కాపాడుతుంది. ఇక వృత్తి వ్యాపారాల విషయానికి వస్తే ఉద్యోగస్తులకు కార్యాలయంలో తోటివారి పాలిటిక్స్ పై అధికారుల నుండి ఊహించని ఒత్తిడి, అదనపు బాధ్యతలు మీ భుజాలపై పడినప్పటికీ భయపడకండి. జూన్ తర్వాత గురుబలం పెరగగానే
అవి అధికారుల నుండి ప్రశంసలు, పదోన్నతులు లేదా ఆశించిన జీతాలు పెరుగుదల వంటి అత్యంత సానుకూల వార్తలు వింటారు. వ్యాపారస్తులు మాత్రం మార్కెట్లో తీవ్రమైన పోటీని ఎదుర్కొంటారు. కాబట్టి కొత్త భాగస్వామ్యాల విషయంలో లేదా భారీ పెట్టుబడులు పెట్టే విషయంలో తొందరపడకుండా అనుభవం ఉన్నవారి సలహాతో ఆచితూచి అడుగులు వేయటం ఎంతో ఉత్తమం. ఇక కుటుంబ జీవితం మరియు గృహ వాతావరణాన్ని పరిశీలిస్తే ఈ పరాభవనామ సంవత్సరంలో మీకు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. జూన్ తర్వాత ద్వితీయ స్థానంలో ప్రవేశించే ఉచ్చ గురు భగవానుడి సంచారం మీ గృహంలో సంతోషాన్ని నింపబోతుంది. ఇన్నాళ్ళు నిలిచిపోయిన వివాహాలు, గృహ ప్రవేశాలు వంటి సకల శుభకార్యాలు ఘనంగా జరిగే అద్భుత యోగం ఏర్పడుతుంది. ముఖ్యంగా ఎంతో కాలంగా సంతాన ప్రాప్తి కోసం ఆరాటపడుతున్న దంపతులు నిరీక్షణ ఫలించి వారింట పసిపిల్లల నవ్వులు విరిసే అత్యంత సానుకూల కాలం ఇది. అయితే ఇక్కడ మనం ఛాయాగ్రహాలైన రాహుకేతుల సంచారాన్ని కూడా నిశితంగా గమనించాలి. ప్రతి స్థానమైన పరాక్రమ స్థానంలో కేతువు సంచరించడం వల్ల మీలో ఊహించని ధైర్య సాహసాలు, పట్టుదల రెట్టింపు అవుతాయి. ఈ ఆటంకం ఎదిరించి నిలబడే ధైర్యం మీకు లభిస్తుంది. కానీ పితృస్థానమైన 9వ ఇంట్లో రాహువు సంచారం వల్ల ఒక ప్రతికూలత పొంచి ఉంది. మీ తండ్రి గారి ఆరోగ్యం విషయంలో జాగ్రత్త వహించాలి. అలాగే తండ్రి వైపు బంధువులతో ఆస్తి పరంగానూ లేదా చిన్నపాటి మాట పట్టింపుల వలన ఊహించిన మనస్పర్ధలు, చికాకులు తలెత్తే ప్రమాదం ఉంది. కాబట్టి కుటుంబ వ్యవహారాల్లో పట్టింపులకు పోకుండా ఎంతో సంయమనంతో వ్యవహరించాలి. ఆరోగ్య విషయానికి వస్తే మిథున రాశి వారు ఈ ఏడాది తమ ఆరోగ్యం పట్ల ఏమాత్రం అశ్రద్ధ వహించడానికి వీల్లేదు. ముఖ్యంగా నరాల బలహీనత, కీళ్ళ నొప్పులు లేదా ఊపిరితిత్తులు మరియు శ్వాసకోశానికి సంబంధించిన చిన్నపాటి రుగ్మతలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే సూచనలు బలంగా కనిపిస్తున్నాయి. కలుషిత వాతావరణం పట్ల అప్రమత్తంగా ఉంటూ అత్యంత క్రమబద్ధమైన ఆహారపు అలవాట్లు, ప్రతిరోజు యోగా లేదా వ్యాయామం చేయటం ఈ ఏడాది మీ ఆరోగ్యానికి శ్రీరామ రక్ష. ఇక విద్యార్థుల విషయానికి వస్తే బుధగ్రహ ప్రభావం వల్ల చదువులో చురుకుదనం ఉన్నప్పటికీ ఇతర గ్రహాల ప్రభావం వల్ల అనవసర విషయాలపైకి మనసు మళ్ళీ ఏకాగ్రత తీవ్రంగా లోపించే ప్రమాదం ఉంది. చెడు సహవాసాలు లేదా సోషల్ మీడియా వంటి వాటికి ఆకర్షితులయ్యే అవకాశం కూడా ఉంది. కాబట్టి విద్యార్థులు తమ లక్ష్యంపైనే దృష్టి నిలపాలి. తల్లిదండ్రులు కూడా తమ పిల్లల ప్రవర్తన మరియు చదువుపై ఈ ఏడాది ప్రత్యేక శ్రద్ధ వహించడం అత్యంత ఆవశ్యకం. ఈ పరాభవనామ సంవత్సరంలో ఎదురయ్యే గ్రహ దోషాలను, ప్రతికూలతలను దాటడానికి కేవలం మన ప్రయత్నమే కాకుండా దైవానుగ్రహం కూడా తప్పనిసరిగా తోడవ్వాలి. మిథున రాశి వారికి అధిపతి అయిన బుధగ్రహ అనుగ్రహం కోసం ప్రతి బుధవారం లేదా గురువారం ఉదయాన్నే స్నానాది కార్యక్రమాలు ముగించుకుని భక్తి శ్రద్ధలతో శ్రీ విష్ణు సహస్రనామ పారాయణం చేయటం అత్యంత ఫలప్రదం. దీనివల్ల బుధగ్రహ దోషాలు తొలగిపోతాయి. మీ ఆలోచన విధానంలో స్పష్టత రావటం మాత్రమే కాకుండా అద్భుతమైన బుద్ధి వికాసం కలుగుతుంది. అలాగే ఈ ఏడాది మీకు ఆదాయం కంటే వ్యయం ఎక్కువగా ఉన్నందున ఆర్థిక బాధలు తొలగిపోయి స్థిరమైన రాబడి దక్కడానికి ఈ 7 శనివారాల పాటు శ్రీ వెంకటేశ్వర స్వామి వ్రతాన్ని నియమ నిష్టలతో ఆచరించడం వల్ల విశేషమైన ధనప్రాప్తి, కుటుంబంలో మనశ్శాంతి చేకూరుతాయి. ఇక ఈ ఏడాది మీకు అవమాన గండాల సంఖ్య ఎక్కువగా గోచరిస్తున్నందున సమాజంలో మీ కీర్తి ప్రతిష్టలను కాపాడుకోవటానికి నిత్యం హనుమాన్ చాలీసా పఠించడం అస్సలు మరవకండి. కుదిరితే ప్రతి శనివారం ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళి సింధూర పూజ చేయించడం లేదా తమలపాకులు ఆకుల మీద చేయించడం వల్ల శత్రుభయం పూర్తిగా తొలగిపోయి మీతో ఎలాంటి నిందలు పడకుండా ఆ మారుతి మీ వెన్నంటే ఉండి రక్షిస్తాడు. జూన్ తర్వాత మీకు అనుకూలించకపోయే గురుగ్రహ బలాన్ని
మరింతగా పెంచుకోవడానికి పేద విద్యార్థులకు వారు చదువుతూ అవసరమైన పుస్తకాలు లేదా విద్యా సామాన్యుని మీ చేతుల మీదుగా దానం చేయండి. ఇది గురు భగవానుడికి అత్యంత ప్రీతికరమైన పరిహారం. ఓం శ్రీ మహావిష్ణువే నమః అని ఈ వీడియో నచ్చితే తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే వీడియోకి అయితే లైక్ చేయటం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.